క్వాలిటీ ఇండెక్స్ 100 లోపు ఉంటే గాలి నాణ్యత బాగున్నట్లు, వాయు కాలుష్యం లేనట్లు. మరి ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో ఆ నెంబర్ 250 దాటింది. అంటే 4 గింతలు పెరిగింది. దీపావళి ముగిసేలోగా మరింత విషమించే అవకాశం ఉంది. ఢిల్లీలో తమ పరిస్థితి ఏంటన్న దానిపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రతి దీపావళి లాగే ఈసారి కూడా ఢిల్లీకి పొల్యూషన్ గండం పట్టుకుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 250 మార్కును క్రాస్ చేసింది. ఇది అత్యంత తీవ్రమైన కాలుష్య కేటగిరీ. గాలిలో దుమ్ము ధూళి కణాలు పెరిగి విజిబిలిటీ తగ్గి ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగాయి. పైగా దగ్గు, కళ్లమంటలు, గొంతు నొప్పితో అవస్థలు పడుతూ ఉన్నారు. మాస్క్ పెట్టుకుంటే తప్ప బయటికి వెళ్లే సాహసం చేయడం లేదు. వింటర్ సీజన్ సమీపించడం, వాహన ఉద్గారాలు పెరగటం, పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం లాంటివన్నీ ఎయిర్ పొల్యూషన్ తీవ్రతకు ప్రధాన కారణాలుగా తేల్చారు అధికారులు. ఇటు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డుతో పాటు ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏక్యూఐ లెవెల్ ప్రమాదకర స్థితిలో ఉన్న ప్రాంతాల్లో నియంత్రణ చర్యలు చేపట్టింది. జన సామర్థ్యం ఎక్కువగా ఉండే ఇండియా గేట్ లాంటి ఏరియాల్లో వాటర్ స్ప్రింక్లర్లను మోహరించి గాల్లో దుమ్ము ధూళిని తగ్గించి కాలుష్యాన్ని కట్టడి చేస్తున్నారు. డీజిల్ జనరేటర్లు, ఆరుబయట కట్టెల పొయ్యి లాంటివన్నీ నిషేధించారు. నిర్మాణంలో ఉన్న కట్టడాల్ని మూసివేశారు. దీపావళి సందర్భంగా 18 నుంచి 21 వరకు 4 రోజుల పాటు టపాకాయలు కాల్చుకునేందుకు ఢిల్లీ వాసులకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఆనందంగా పండుగ చేసుకోవచ్చని ఢిల్లీ సీఎం కూడా ప్రకటించారు. కానీ దీవాళీ సెలబ్రేషన్తో వాయు నాణ్యత ఇంకా క్షీణించి అత్యంత ప్రమాదకర పరిస్థితికి చేరుకోవచ్చని బెంబేలెత్తుతున్నారు ఢిల్లీ జనం. సో ప్రస్తుతం ఢిల్లీలో నెలకొన్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి. సంధ్య, ఢిల్లీలో రోజు రోజుకి కూడా గాలి నాణ్యత క్షీణిస్తూ వస్తుంది. అయితే దీపావళి తర్వాత వాతావరణంలో జరిగే మార్పుల కారణంగా 250 మార్కు దాటుతుంది. అటువంటిది దీపావళికి ముందే ఈ సంవత్సరం 250 మార్కు దాటింది. మరి ఈసారి గత 10 సంవత్సరాలుగా కూడా ఈ పటాకుల పైన దీపావళి బాణసంచాలను కాల్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ తోటి ఈ దీపావళికి 18 నుంచి 21 తారీఖు వరకు కూడా గ్రీన్ టపాసులు కాల్చుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించడంతో మరి కాలుష్యం మరింత కూడా పెరిగే అవకాశం ఉంది అనేది కూడా నిపుణులు భావిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఢిల్లీ ఎన్సీఆర్ అంతటి కూడా ఇప్పటికే 250 మార్కు దాటిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అవడం జరిగింది. వాటర్ స్ప్రింక్లర్స్ తోటి ఏదైతే రహదారులు ప్రతినిత్యం కూడా రద్దీగా ఉండే ఇండియా గేట్ లాంటి రహదారులన్నిటిపైన కూడా పూర్తిగా వాటర్ స్ప్రింక్లర్ తోటి నీటిని కొట్టి గాలిలో కొంత తేమను పెంచే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే సాధారణంగా వాతావరణంలో జరిగే మార్పు వింటర్ సీజన్ దీపావళి తర్వాత మొదలవుతుంది కాబట్టి దీపావళికి తర్వాతే ఇటువంటి చర్యలు ప్రతి సంవత్సరం కూడా చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు తాజాగా దీపావళి కంటే ముందే ఈ యొక్క వాతావరణ మార్పులు, అదేవిధంగా ఇటు గాలిలో నాణ్యత తగ్గిపోవడంతో ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది అనేది కూడా భావించవచ్చు. మరి 250 మార్కు దాటడము అంటే అది దాదాపు నవంబర్, డిసెంబర్ లాంటి పీక్ స్టేజ్లోనే ఇటువంటి పరిస్థితి క్రియేట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం త్వరగానే ఈ యొక్క వాయు కాలుష్యాన్ని పెరుగుతూ ఉండడంతో అధికారులు కొంత అప్రమత్తం అవడం జరిగింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిసర ప్రాంతాల్లో ఏదైతే భవనాల కూల్చివేతను పూర్తిగా నిలిపివేయడం జరిగింది. ఈ సీజన్లో ఖచ్చితంగా భవనాలను కూల్చివేయొద్దు అంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. జనరేటర్స్, డీజిల్ తోటి నడిచే జనరేటర్ల పైన పూర్తిగా నిషేధం విధించడం జరిగింది. అదేవిధంగా ఇటు ఢిల్లీ పరిసర ప్రాంతాలు అంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ కట్టెల పొయ్యి లాంటి వినియోగం కావచ్చు, ఫ్యాక్టరీలకు సంబంధించిన ఆంక్షలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ప్రమాద స్థాయిని దాటి ఈ యొక్క వాతావరణంలో మార్పులు జరగడం, గాలిలో నాణ్యత క్షీణించడం వంటి అంశాలను కూడా ప్రస్తుతం అధికారులు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ యొక్క కాలుష్యం పెరుగుతుందన్న దానిపైన కూడా ఎప్పటికప్పుడు అధికారులు ఆరా తీస్తున్నారు. అటువంటి ప్రదేశాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని తగ్గించే దిశగా తీసుకోవాల్సిన చర్యలపైన కూడా ఇప్పటికే అధికారులు కొంత సతమతం అవుతున్నప్పటికీ కూడా కొన్ని సూచనలతోటి మాత్రం ఢిల్లీలో కాలుష్యం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఢిల్లీ బాణసంచా కాల్చిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఈ యొక్క 21 తారీఖు వరకు కూడా టైం ఉంది కాబట్టి మరి 21 వరకు గాలిలో ఇంకా ఎంతవరకు నాణ్యత క్షీణిస్తుంది అనేది కూడా వేచి చూడాలి సంధ్య. రైట్ గోపి.